Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. ఫస్ట్ పట్టిక మనం చూసుకుంటే చిహ్నం అండి. ఈ చిహ్నానికి చెరువు గుర్తుతో సూచిస్తాము. అలాగే ఇటువంటి చిహ్నం ఉంటే మట్టి రోడ్డుతో సూచిస్తాము. ఇటువంటి చిహ్నం ఉంటే తారు రోడ్డుని సూచిస్తాము. అలాగే మసీదుకి ఈ చిహ్నాన్ని వాడడం అయితే జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ లో ఇటువంటివి కూడా అడుగుతున్నారు. అందుకు నేను మీకు ఈ విధంగా తయారు చేయడం అయితే జరిగింది. ఇది నేను బిట్స్ రూపంలో ప్రిపేర్ చేయాలి అంటే ఇంకా టైం ఎక్కువ పట్టిపోద్ది. బట్ మనకి ఇప్పుడు అంత టైం అయితే లేదు. సో నెక్స్ట్ చిహ్నం ఏంటి? చర్చికి ఈ విధంగా చూపిస్తారు, బ్రాడ్ గేజ్ రైలు మార్గానికి ఈ విధంగా చూపిస్తారు, మీటర్ గేజ్ రైలు మార్గానికి ఈ విధంగా చూపిస్తారు, నివాస ప్రాంతాలకు వచ్చేసరికి ఈ విధంగా మనకి గుర్తు అయితే చిహ్నాన్ని చూపిస్తారు, చెట్టుకి ఈ గుర్తు వాడతారు, గుడికి గుడి గుర్తుని వాడతారు. సో జాగ్రత్తగా పరిశీలించండి 1-2 సార్లు. సో మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రంగు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముదురు ఆకుపచ్చ అనేది దేనికి వినియోగిస్తాము అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అడవిని మనము ముదురు ఆకుపచ్చతో సూచిస్తాము అని చెప్పుకోవచ్చు. అలాగే లేత ఆకుపచ్చ గడ్డి భూములు, గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములకి సూచిస్తారు, పసుపు పచ్చ రంగు పంటలు సాగుతున్న ప్రాంతానికి సూచిస్తారు, ముదురు ఓదా పర్వతాలకు సూచిస్తారు, లేత ఓదా గుట్టలకు సూచిస్తారు, పసుపు పచ్చ భూములు పీట భూమి చిత్తడి నేలకు చూపిస్తారు, లేత ఎరుపు రంగు బంజరు భూములకు సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పటం చూసామనుకోండి, ప్రపంచ పటం కానీ భారతదేశ పటం కానీ మన యొక్క రాష్ట్ర పటం కానీ, దాంట్లో మనకి కొన్ని గుర్తులతో సూచిస్తారు కదా, ఈ రంగుకి ఇది సూచిస్తున్నాము అని. ఈ విధంగా అయితే మీకు ఏ రంగుకి దేన్ని సూచిస్తారు అనేది ఈ పట్టిక ద్వారా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ముదురు నీలం సముద్రాలు, తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దులు, లేత నీలము చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి. అలాగే ఇదే విధంగా అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తానండి. ఆల్రెడీ సైకాలజీ కంప్లీట్ అయిపోయింది, సోషల్ కంప్లీట్ అయిపోయింది, మిగతా కూడా నేను త్వరలోనే చేసేస్తాను. అలాగే ఉపరితల ఛాయా చిత్రీకరణ అంటే ఏంటి? విమానాలు, హెలికాప్టర్లు వేడి గాలి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడం, దీన్ని మనము ఉపరితల ఛాయా చిత్రీకరణ అంటారు. కొంచెం గొంతు పాడైపోయింది. సో ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటే ఏంటి? అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయాచిత్రాలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విమానం ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ వేడి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి వాటిని పైకి పంపించి, హెలికాప్టర్స్ విమానాలు ఇలాంటివి మాత్రమే, వాటి ద్వారా ఫోటోలను తీసారనుకోండి భూమిని, వాటిని ఉపరితల ఛాయా చిత్రీకరణ అంటారు. అంటే ఉపరితలం నుంచి కొంత ఎత్తుకు వెళ్ళి ఛాయాచిత్రాలు తీస్తున్నాయి. బట్ ఇక్కడ ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటే ఏంటి? అంతరిక్షంలోకి పూర్తిగా మార్స్లోకి ప్రవేశించేస్తారు కదా, మనకి అంతరిక్షంలోకి కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెడతారు, అవి కొన్ని రోజులు అక్కడే సంచరిస్తాయి కూడా. సో అటువంటి వాటి ద్వారా తీయబడిన ఫొటోస్ని మనము ఉపరితల ఛాయాచిత్రాలని ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంటారు. సో ఈ రెండింటికి కూడా మీరు డిఫరెన్స్ అనేది చూసుకోండి. నెక్స్ట్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల జనసాంద్రత. సారీ ఫ్రెండ్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నాకు లేదు, బట్ ఈ తిరగడం వల్ల బాగా హెవీగా తిరుగుతున్నాను, అంటే కొన్ని పనుల వల్ల. సో అందుకు కొంచెం గొంతు పాడైపోయింది. సో రాష్ట్రం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 309 చదరపు కిలోమీటర్ల జనసాంద్రత అయితే ఉంటుంది. 1 చదరపు కిలోమీటర్కి ఎంత జనసాంద్రత ఉందనేది ఇక్కడ మనకి సూచిస్తుందండి. అలాగే మహారాష్ట్రకి 365 చదరపు కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్కి 17, మణిపూర్కి 122. ఓకేనా? ఆంధ్రప్రదేశ్కి 1 చదరపు కిలోమీటర్లకి 309 జనసాంద్రత అయితే సూచిస్తుంది. ఈ విధంగా అయితే మనకి సూచిస్తున్నాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్సాంకి 397, మేఘాలయ 132, బీహార్ 1102, మిజోరాం 52, ఛత్తీస్గఢ్ 189, నాగాలాండ్ 119, గోవా 394, ఒడిశా 269, గుజరాత్ 308, పంజాబ్ 550, హర్యానా 573, రాజస్థాన్ 201, హిమాచల్ ప్రదేశ్ 123, సిక్కిం 86, జమ్మూ అండ్ కాశ్మీర్ 56, తమిళనాడు 555, జార్ఖండ్ 414. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ 307, కర్ణాటక 319, త్రిపుర 350, కేరళ 859, ఉత్తరాఖండ్ 189, మధ్యప్రదేశ్ 236, ఉత్తరప్రదేశ్ 828,
పశ్చిమ బెంగాల్ 1030. సో మనం ఇక్కడ ఈ పట్టికలో మనం ఏం తెలుసుకుంటామంటే ఒక జిల్లా, అదే ప్రాంతము, అక్కడ లభించినటువంటి పురాతన వస్తువులు ఏమేమి లభించాయి అనేది తెలుసుకుందాము. సో మనకి ఇది తెలంగాణకు సంబంధించిందండి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ ప్రాంతంలో పురాతన పనిముట్లు అయితే మనకి లభించాయి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ చేసిన పనిముట్లు పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు అయితే అమరాబాద్లో కనిపించాయి. అలాగే నల్గొండ ఏలేశ్వరం దగ్గర రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు అయితే కనిపించాయి. ఆదిలాబాద్ చూసుకుంటే ఆదిలాబాద్ ఘన్పూర్ సూక్ష్మరాతి పరికరాలు అయితే లభించాయండి. సో నెక్స్ట్ రాతి పనిముట్లు దొరికిన స్థావరాలండి. జయశంకర్ జిల్లాలో ఎక్కడ అనే స్థావరంలో రాతి పనిముట్లు దొరకడం జరిగింది. అలాగే నల్గొండలో ఏలేశ్వరం దగ్గర, పెద్దపల్లి రామగుండం దగ్గర, ఆదిలాబాద్ ఉట్నూరు దగ్గర, నిజామాబాద్ ఆర్మూర్ దగ్గర, సంగారెడ్డి మంజీరలోయలో, భద్రాద్రి చెర్లలో, నాగర్ కర్నూల్ అమరాబాద్లో రాతి పనిముట్లు అయితే ఈ ప్రాంతాల్లో దొరికాయి. సో నెక్స్ట్ చిత్రకళా స్థావరం. సో ఏ జిల్లాలో చిత్రకళా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాము. కుమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్ అండి, కామారెడ్డిలో రేకొండ, పెద్దపల్లిలో రామగుండం, కరీంనగర్లో బోడిగపల్లి, రాజన్న సిరిసిల్లలో రేగొండ, మెదక్లో ఎర్తనూర్, సిద్దిపేట వర్గల్, వరంగల్ రూరల్ పాండవులగుట్ట, భద్రాద్రి కొత్తగూడెం రామచంద్రాపురం, సంగారెడ్డి కోకాపేట్. నెక్స్ట్ మనం చూసుకుంటే రంగారెడ్డిలో దొంగలగట్టు, మహబూబ్ నగర్లో దోపడగట్టు, నాగర్ కర్నూల్లో దుర్గం, నల్గొండలో జూపల్లి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వెల్లన్ వాగై అని బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని అంటారు. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, బ్రాహ్మణేతరుల రైతులకు చెందిన భూమిని ఏమంటారు? వెల్లన్ వాగై, బ్రహ్మదేవ, శాలభోగ, దేవదాస, ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి సూచించండి అని ఇస్తాడు. సో ఆ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని వెల్లన్ వాగై అంటారు. తర్వాత బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహూకరించిన భూమిని బ్రహ్మదేయ అంటారు. నెక్స్ట్ శాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని శాలభోగ అంటారు. నెక్స్ట్ దేవదాస తిరునామత్తుకని అంటే దేవాలయాలకు బహూకరించిన భూమిని దేవదాస తిరునామత్తుకని అని అంటారు. నెక్స్ట్ పల్లి చందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి. నెక్స్ట్ గ్రంథం పేరు, ఆ గ్రంథాన్ని రచించిన రచయిత గురించి ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వన్ శ్రీమదాంధ్ర మహాభారతము మొదటి తెలుగు పద్య కావ్యము. ఓకేనా. శ్రీమదాంధ్ర మహాభారతాన్నే మొదటి తెలుగు పద్య కావ్యం అని అంటారు. ఎవరు రచించారు అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు రచించారు. కవిత్రయం అంటారు కదా వీళ్ళ ముగ్గురిని కలిసి. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణాన్ని విద్యానాథుడు రచించాడు. క్రీడాభిరామాన్ని వినుకొండ వల్లభురాయుడు రచించాడు. ప్రతాపరుద్ర చరిత్రని ఏకామ్రనాథుడు రచించాడు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అల్లసాని పెద్దన మను చరిత్రను రచించాడు. నంది తిమ్మన పారిజాతాపహరణాన్ని రచించాడు. ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని రచించాడు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యము, ఘటికాచల మహాత్మ్యాన్ని రచించాడు. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయాన్ని రచించాడు. పింగళి సోరణ కళాపూర్ణోదయాన్ని రచించాడు. రామరాజు భూషణుడు వసుచరిత్రను రచించాడు. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రను రచించాడు. నెక్స్ట్ సప్త సముద్రాలు ఏంటేంటి? శంకర సముద్రం, కానాయపల్లి, రంగసముద్రం, శ్రీరంగపురం, వీరసముద్రం, తాటిపాముల, మహబూపాల్ సముద్రం, పెబ్బేరు, కృష్ణా సముద్రం, సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం, వెల్టూరు, రామసముద్రం, రాయిన్పేట. ఈ విధంగా అయితే మనకి సప్త సముద్రాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కట్టడము ఎవరు కట్టించారు, ఏ జిల్లాలో కట్టించారు? ఓరుగల్లు కట్టడాన్ని వరంగల్లో కాకతీయులు నిర్మించారు. గద్వాల్ని జోగులాంబలో సోమనాద్రి నిర్మించారు. గోల్కొండని హైదరాబాద్లో కులీ కుతుబ్ షా నిర్మించారు. రాచకొండ నల్గొండలో రేచర్ల సింగమనాయకుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డిలో కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి యాదాద్రి జిల్లా త్రిభువన్ మొల్ల విక్రమాదిత్యుడు నిర్మించారు.
దేవరకొండ నల్గొండలో రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం జిల్లా ఖమ్మంలో కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట మెదక్లో ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఫలక్నామా హైదరాబాద్లో సర్వికార్ ఉల్ ఉమ్రా నిర్మించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జిక్ర్ అంటే ఏంటి అంటే ఒక నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడాన్ని జిక్ర్ అంటారు. సామా అంటే ఏంటి పాడడాన్ని సామా అంటారు. రక్స్ అంటే ఏంటి నృత్యం చేయడాన్ని రక్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సంస్థ ఏర్పాటు చేసిన వారు ప్రదేశము సంవత్సరం గురించి చూసుకుందాము. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంస్థను దాదాబాయి నౌరోజీ ఏర్పాటు చేశారు. లండన్లో ఏర్పాటు చేశారు. 1866లో ఏర్పాటు చేశారు. ఇండియన్ అసోసియేషన్ని సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఏర్పాటు చేశారు. కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1876లో ఏర్పాటు చేశారు. పూనా సార్వజనిక సభను ఎంజి రనడే గారు పూనాలో 1870లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ 1952, 62 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని స్థానాలను గెలుచుకున్నాయో ఒకసారి చూసుకుందాము. భారత జాతీయ కాంగ్రెస్ వచ్చేసరికి 364 1952లో, 1962లో 361 స్థానాలు. స్వతంత్రులు 37 స్థానాలను 1952లో గెలుచుకున్నారు. అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1952లో 16 మంది, సోషలిస్ట్ పార్టీ 1952లో 12 మంది, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9 మంది, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 7 మంది, గణతంత్ర పరిషత్ 6 మంది, ఇతరులు మొత్తం 38 మంది. అలాగే రాజకీయ పార్టీలు ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ 1962లో 301, భారత కమ్యూనిస్ట్ పార్టీ 29, స్వతంత్రులు 20, స్వతంత్ర పార్టీ 18, జనసంఘ్ 14, ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, ద్రవిడ మున్నేట్ర కజగం 7, సోషలిస్ట్ పార్టీ 6, ఇతరులు 27. ఈ విధంగా అయితే 1952, 1962లో ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్నటువంటి స్థానాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సంవత్సరాలు ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనలను చూసుకుందాము. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలు జరిగింది. 1971 స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు. 1952, 57, 62లో 1వ, 2వ, 3వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1952లో 1వ, 1957లో 2వ, 1962లో 3వ సార్వత్రిక ఎన్నికలు అయితే జరగడం జరిగింది. 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు గారి మరణం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 1953 ఆగస్టులో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఎస్ఆర్సీ ఏర్పాటైతే జరిగింది. 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ఆమోదం జరిగింది. 1960లో భాక్రా ఆనకట్ట నిర్మాణం జరిగింది. 1948, 1965లో కాశ్మీర్ వివాదంపై భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. 1962లో ఇండో చైనా యుద్ధం జరిగింది. 1964లో నెహ్రూ మరణం జరిగింది. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం జరిగింది. 1963లో అధికార భాషా చట్టం ఆమోదం. 1964, 67లో ఆహార ఉత్పత్తి పెరుగుదలకు భిన్నమైన వ్యూహం అంటే హరిత విప్లవం. 1967లో ఈ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో లోక్సభ కాంగ్రెస్కి తక్కువ మెజారిటీ, అనేక రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయండి. లోక్సభలో కాంగ్రెస్కి తక్కువ మెజారిటీ వచ్చింది, మిగతావన్నీ కూడా ఎక్కువగా చేసుకున్నాయి. నెక్స్ట్ 1969 డిసెంబర్లో మేఘాలయ ఏర్పాటు. అస్సాంలోని ఖాసీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో కలిపి మేఘాలయ ఏర్పాటు చేయడం జరిగింది. 1966లో పంజాబ్ ఏర్పాటు జరిగిందండి. 1968, 69లో చండీగఢ్ని తమకు రాజధానిగా చేయాలని పంజాబ్ ప్రజల ఉద్యమం జరిగింది. 1950, 1990లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి తగ్గించి మిగిలిన రాష్ట్రాల్లో సమానంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 1970లో ఈ దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్లో ఆందోళనలు జరిగాయి, అంటే బంగ్లాదేశ్లో ఆందోళనలు జరిగాయి. 1971లో భారత్ పాక్ యుద్ధము, బంగ్లాదేశ్ ఏర్పాటు, కాంగ్రెస్ ఘన విజయము, గరీబ్ హఠావో నినాదము జరిగింది. 1973లో అరబీ ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుతం మన భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత? మొత్తం 28. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్, సెకండ్ వన్ లదాఖ్. ఓకేనా. సో నెక్స్ట్
భారతదేశం యొక్క సరిహద్దులు. భారతదేశం 7 ఇతర దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది. అవి ఏంటేంటి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్. ఓకేనా? సో నెక్స్ట్ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఏంటంటే బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశం వైశాల్య పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉందండి. వైశాల్యం పరంగా 7వ స్థానము. ప్రపంచంలోనే వైశాల్య పరంగా అతిపెద్ద దేశాలు ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ వన్ కెనడా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫిఫ్త్ వన్ బ్రెజిల్, సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా, సెవెంత్ వన్ భారతదేశం. సో నెక్స్ట్ మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయండి. అవి ఫస్ట్ వన్ తూర్పు భారతదేశం. తూర్పు భారతదేశం అంటే ఏంటేంటి వస్తాయి? బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ సెకండ్ వన్ పశ్చిమ భారతదేశము గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. తర్వాత ఉత్తర భారతదేశము జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. దేశ రాజధాని హోదా కలిగిన ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం కూడా మనకి న్యూఢిల్లీ అండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే దక్షిణ భారతదేశములో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలు ఉన్నాయి. అలాగే ఫిఫ్త్ వన్ ఈశాన్య రాష్ట్రాలండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే కొండలండి. ఏ కొండలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? పాట్కాయ్ కొండలు నాగాలాండ్ రాష్ట్రంలో, నాగా కొండలు నాగాలాండ్ రాష్ట్రంలో, మణిపురి కొండలు మణిపూర్లో, ఖాసీ కొండలు మేఘాలయలో, మిజో కొండలు మిజోరాంలో ఉన్నాయి. నెక్స్ట్ పడమటి కనుమల గురించి మనం తెలుసుకుందాము. ఈ పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉంటాయి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ కనుక దక్కన్ పీఠభూమి పడమటి నుండి తూర్పుకు వాలి ఉంది. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. పడమటి కనుమల ఎత్తు 2000 మీటర్లు. ఇవి గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలను కలుస్తాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవి విడిది అయిన ఉదగమండలం అంటే ఊటీ నీలగిరి పర్వతాల్లోనే ఉంది. పడమటి కనుమలలో ప్రముఖ కొండలు పళని, కాడ్డమం, అనైముడి. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట 2637 మీటర్ల ఎత్తు ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము అనైముడి 2695 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ తూర్పు కనుమలు విస్తరించి ఉన్న ప్రాంతము ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పుట్టి పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. వీటి సగటు ఎత్తు 900 మీటర్లు మించదు. ఓకేనా? ఇవి తూర్పు కనుమలు. ఇంతకుముందు పశ్చిమ కనుమల గురించి నేర్చుకున్నాం. ఇవి తూర్పు కనుమలు. నెక్స్ట్ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమా కొండ 1680 మీటర్లు, చింతపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ తూర్పు కనుమల్లో ప్రముఖ కొండలు నల్లమల, వెలికొండ, పాలకొండ, శేషాచలం కొండలు. తూర్పు తీరంలో గల సరస్సులు చిల్కా సరస్సు ఒడిశా, కొల్లేరు, పులికాట్ సరస్సులు ఆంధ్రప్రదేశ్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము అరోమా ఖండము 1680 మీటర్ల ఎత్తు. పశ్చిమ తీర మైదానం. నెక్స్ట్ మనం చూసుకుంటే పశ్చిమ తీర మైదానం 3 భాగాలుగా కలదండి. కొంకణ్ తీర ప్రాంతము మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది. కెనరా తీర ప్రాంతము కర్ణాటకలో విస్తరించి ఉంది. మలబార్ తీర ప్రాంతము కేరళలో విస్తరించి ఉంది. నెక్స్ట్ తూర్పు తీర మైదానంలో 3 తీర ప్రాంతాలు ఏంటి అంటే ఉత్కల్ తీరం ఒడిశా, సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్, కోరమండల్ తీరం తమిళనాడు. నెక్స్ట్ ఇప్పుడు సాంప్రదాయ భారతీయ కాలాలు ఋతువులు మనం చూసుకుందాము. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ వసంత ఋతువు అంటే ఏంటి? చైత్రం నుంచి వైశాఖం వరకు అంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు. గ్రీష్మం అంటే ఏంటి? జ్యేష్టం నుంచి ఆషాఢం వరకు, మే నుండి జూన్ వరకు. వర్ష ఋతువు శ్రావణం నుండి భాద్రపదం వరకు, జూలై నుండి ఆగస్టు వరకు. శరద్ ఋతువు ఆశ్వేజం నుంచి కార్తీకం వరకు, ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు.
హేమంత్ ఋతువు మార్గశిరం నుంచి పుష్యం వరకు, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. శిశిరం మాఘం నుంచి ఫాల్గుణం వరకు, జనవరి నుండి ఫిబ్రవరి వరకు. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అడవులు విస్తరించిన ప్రాంతాలను చూసుకుందాము. ఆదిలాబాద్లో నిర్మల్ ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవి వేరు. ఆదిలాబాద్లో అడవులు విస్తరించి ఉన్నాయి, కుమరం భీంలో ఉన్నాయి, పెద్దపల్లిలో ఉన్నాయి, మహబూబాబాద్లో ఉన్నాయి, నాగర్ కర్నూల్లో ఉన్నాయి, నిర్మల్లో ఉన్నాయి, మంచిర్యాలలో ఉన్నాయి, జయశంకర్లో ఉన్నాయి, భద్రాద్రిలో ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జిల్లా గిరిజనుల నేమ్ని అంటే వాళ్ళ పేరుని ఏమని పిలుస్తారు? ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజనులను గోండులు అంటారు. నిర్మల్లో ఉండే గిరిజనులను కొలామి అంటారు. కుమరం భీంలో ఉండే గిరిజనులను ప్రధానులు అంటారు. మంచిర్యాలలో ఉండే గిరిజనులను తోటి అంటారు. భద్రాద్రిలో ఉండే గిరిజనులను కోయ కొండరెడ్లు అంటారు. మహబూబాబాద్లో ఉండే గిరిజనులను బంజారాలు అంటారు. భద్రాద్రిలో ఉండే గిరిజనులను కోయ కొండరెడ్లు అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనము ద్వీపము అంటే ఏంటి, ద్వీపకల్పం అంటే ఏంటి చూసుకుందాము. ద్వీపకల్పం అంటే మూడు వైపులా నీటితో ఒకవైపున భూమితో ఉన్న భూస్వరూపాన్ని ద్వీపకల్పం అంటాము. నాలుగు వైపులా నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని వాటిని ద్వీపం అంటాము. ఉదాహరణకి మనకి ఇక్కడ ద్వీపకల్పానికి ఉదాహరణ ఇటలీ, స్కాండినేవియా, నార్వే, స్వీడన్లో ఉంది. గ్రీస్, స్పెయిన్ మరియు పోర్చుగల్ 2 దేశాలు కలిపి కూడా ద్వీపకల్పం అండి. అలాగే ద్వీపానికి ఉదాహరణలు మనం చూసుకుంటే గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, ఐస్లాండ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అఖాతం అంటే ఏంటి, గల్ఫ్ అంటే ఏంటి? సముద్రపు అలల ద్వారా క్రమక్షయానికి గురై ఏర్పడే అర్ధచంద్రాకారపు భూస్వరూపాన్ని అఖాతం అంటారు. ఉదాహరణకి బిస్కే అఖాతము. వీటి ముఖద్వారం వెడల్పు. ఓకేనా. నెక్స్ట్ గల్ఫ్ మనం చూసుకుంటే గల్ఫ్ అంటే ప్రధాన భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని గల్ఫ్ అంటారు. ఉదాహరణకి గల్ఫ్ ఆఫ్ బోత్నియా, బాల్టిక్ సముద్రం అతిపెద్ద గల్ఫ్ ప్రాంతం. వీటి ముఖద్వారం ఇరుకు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రైన్ నది ప్రవహించు దేశాలు ఏంటేంటి? స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్. అలాగే డాన్యూబ్ నది ప్రవహించు దేశాలు జర్మనీ, ఆస్ట్రియా. నెక్స్ట్ మనం చూసుకుంటే అలాగే ఇక్కడ డాన్యూబ్ నది ప్రవహించే దేశాలు జర్మనీ, ఆస్ట్రియా కాకుండా హంగరీ, క్రొయేషియా, యుగోస్లేవియా మొత్తం 5 ఈ యొక్క దేశాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కాస్పియన్ సముద్రం ఒక సరస్సు లాంటిది. వోల్గా నది ద్వారా జల రవాణాతో వ్యాపారం చేయడం కష్టము. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఎక్కడెక్కడ వెళ్తున్నాయో ఒకసారి చూసుకుందాము. భూమధ్య రేఖ గాబన్, కాంగో, డెమోక్రటిస్ అంటే జైరీ, రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటారు. ఉగాండా, కెన్యా, సోమాలియా, సావాటోమ్, ప్రిన్సిపి. ఓకేనా. నెక్స్ట్ కర్కట రేఖ ప్రవహించివి పశ్చిమ సహారా, మారిటేనియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, నైజర్, మాలి. నెక్స్ట్ మకర రేఖ నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మడగాస్కర్ వీటి గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి భూమధ్య రేఖ పోవు ఖండాలు, దేశాలు గురించి ఒకసారి మనము చూసుకుందామండి. ఇక్కడ మనకి దక్షిణ అమెరికా ఖండంకి వచ్చేసరికి ఈక్వెడార్, కొలంబియా, ఆఫ్రికా ఖండానికి వచ్చేసరికి గాబన్, కాంగో, ఆసియా ఖండానికి వచ్చేసరికి మాల్దీవులు, ఇండోనేషియా. అలాగే మళ్ళీ ఇంకా కొన్ని ఇచ్చారండి. దక్షిణ అమెరికాకు వచ్చేసరికి బ్రెజిల్ అండి. అలాగే ఇక్కడ మధ్యలో ఏమి ఇచ్చారు? ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండం కదా. ఆఫ్రికా ఖండంకి వచ్చేసరికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా, సోవాటోమ్, ప్రిన్సిపి. అలాగే ఇక్కడ ఆసియా ఖండంకి వచ్చేసరికి కిరిబటి. ఇవి మనకి భూమధ్య రేఖ. నెక్స్ట్ మనం చూసుకుంటే దక్షిణ అమెరికాలో చిలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఆఫ్రికాలో నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మడగాస్కర్. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ముఖ్యమైన మహాసముద్ర అగాధాలండి. అగాధం పేరు ఛాలెంజర్ లేదా మెరియానా అగాధము. పసిఫిక్ మహాసముద్రము. లోతు 11,022 మీటర్లు. నెక్స్ట్ అగాధం పేరు ప్యూర్టోరికో లేదా నేవ్స్. మహాసముద్రం వచ్చేసరికి అట్లాంటిక్ మహాసముద్రము 10,475 మీటర్లు. జావా అగాధం వచ్చేసరికి హిందూ మహాసముద్రము 7,450 మీటర్లు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మంచినీటి విస్తరణ వచ్చేసరికి మంచు దిబ్బలు హిమానీ నదాల్లో 68.7% ఉన్నదండి. భూగర్భ జలాలు 30.1%, ఉపరితలపు నీరు 0.3%, ఇతరులు వచ్చేసరికి 0.9% అయితే విస్తరించి ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే భూమిపై నీటి విస్తరణ. సముద్రంలోనే నీరు మొత్తం 97% ఉంది. మంచినీరు 3%
7% మాత్రమే ఉంది. భూ ఉపరితలంపై మంచినీటి విస్తరణ అంటే 87% చెరువుల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మంచినీరులో ఇవి మళ్ళీ వేరేగా, కానీ భూమి మొత్తం మీద మనకి 97% సముద్ర ఉప్పు నీరు, మంచినీరు 3% అయితే ఈ 3%లో మళ్ళీ చెరువుల్లో 87%, చిత్తడి నేలలో 11%, నదుల ద్వారా 2% మాత్రమే మంచినీటి విస్తరణ అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వివరాలు ఒకసారి మనం చూసుకుందాము. తెలంగాణ విస్తీర్ణము 1,12,777 చదరపు కిలోమీటర్లు అండి. 1,12,077 చదరపు కిలోమీటర్లు. అక్షాంశాలు పరంగా చూసుకుంటే 15 డిగ్రీల 46 నిమిషాల నుంచి 19 డిగ్రీల 47 నిమిషాల వరకు, రేఖాంశాల పరంగా 77 డిగ్రీల 16 నిమిషాల నుంచి 81 డిగ్రీల 43 నిమిషాలు. దేశం పరంగా భారతదేశము, ప్రాంతము దక్షిణ భారతము, అవతరణ దినము జూన్ 2, 2014, రాజధాని హైదరాబాద్, జిల్లాల సంఖ్య 31. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏంటేంటి? ఆదిలాబాద్, కుమరంభీం, భద్రాద్రి, జయశంకర్, జోగులాంబ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, రాజన్న, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణం, యాదాద్రి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాష్ట్ర భాష తెలుగు, ఉర్దూ. రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్య 119, శాసన మండలి స్థానాల సంఖ్య 40, లోక్సభ స్థానాల సంఖ్య 17, రాజ్యసభ స్థానాల సంఖ్య 7, ముఖ్య నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి, జిల్లా ప్రజా పరిషత్ల సంఖ్య 9. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మండల ప్రజా పరిషత్ల సంఖ్య 443, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య 6, మున్సిపాలిటీల సంఖ్య 38, రెవెన్యూ మండలాల సంఖ్య 464, గ్రామ పంచాయతీల సంఖ్య 8,778, మొత్తం జనాభా 351.94 లక్షలు 2011 జనాభా లెక్కల ప్రకారం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పురుషుల సంఖ్య 177.04 లక్షలు, స్త్రీల సంఖ్య 174.90 లక్షలు. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 988, జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కు 307, అక్షరాస్యత రేటు 66.46%, పురుషుల అక్షరాస్యత రేటు 74.95%, స్త్రీల అక్షరాస్యత రేటు 57.92%. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్నటువంటి కొండలు మనం ఒకసారి చూసుకుందాము. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాత్మలా కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బాలఘాట్ శ్రేణులు, వికారాబాద్లో అనంతగిరి, జగిత్యాలలో రాఖీ కొండలు, పెద్దపల్లి, జయశంకర్లో కందికల్ కొండలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే శాసనసభకు పోటీ చేయడానికి అర్హతలండి. భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు నిండిన వాడై ఉండాలి, ఎటువంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు, చట్టం నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలండి. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర జంతువు జింక, తెలుగు పేరు కూడా జింక. రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్, తెలుగు పేరు పాలపిట్ట. రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు, తెలుగు పేరు కూడా జమ్మి చెట్టు. రాష్ట్ర పుష్పము తంగేడు పుష్పము, తెలుగు పేరు కూడా తంగేడు పుష్పం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే భారతదేశ జాతీయ చిహ్నాలండి. గుర్తు, జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య, జాతీయ వృక్షము మర్రి చెట్టు, జాతీయ భాష హిందీ, జాతీయ నది గంగా, జాతీయ గీతం జనగణమన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్చే రచించబడింది, జాతీయ గేయం వందే మాతరం శ్రీ బంకిం చంద్ర చటర్జీతే రచించబడింది. నెక్స్ట్ జాతీయ గేయం వందే మాతరం శ్రీ బంకిం చంద్ర చటర్జీతో రచించబడింది. జాతీయ క్యాలెండర్ సంవత్సరం ఆధారితం, చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు. ప్రపంచ దేశంలో వలనే గ్రెగరియల్ క్యాలెండర్ను అధికార క్యాలెండర్గా ఉపయోగిస్తాము. నెక్స్ట్ జాతీయ రాజముద్ర సారానాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మస్తూపంలోని 3 సింహాల గుర్తు నుండి తీసుకోబడింది. జాతీయ పుష్పము తామర పువ్వు, జాతీయ ఫలము మామిడి పండు, జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి, జాతీయ పక్షి నెమలి. నెక్స్ట్ జాతీయ పక్షి నెమలి, జాతీయ జలచర జంతువు డాల్ఫిన్, జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. భారత ప్రామాణిక కాలము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము. గ్రీనిచ్ ప్రామాణిక కాలం కన్నా మన దేశ కాలము 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది.
కొన్ని ముఖ్యాంశాలు మనం దీనిలో చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దేశంలో గల భాషలు 1652. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. పార్లమెంటులో సభ్యులండి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? లోక్సభలో ఎన్నుకోబడి సభ్యులు 543. లోక్సభలో నామినేటెడ్ సభ్యులు 2. రాజ్యసభలో ఎన్నుకోబడి సభ్యులు 233. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు 12. పార్లమెంటు మొత్తం సభ్యులు 545 + 245 మొత్తం 790. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ సభ్యులు, శాసనసభకు ఎన్నికగాగు సభ్యులు ఎంతమంది? 119 మంది. శాసన మండలికి ఎన్నికగాగు సభ్యులు 40 మంది. భారతదేశంలో హిందువులు 80%, ముస్లింలు 13%, క్రైస్తవులు 2%. ఇతరులు సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇవి భారతదేశంలో పుట్టాయండి. ఇక్కడ మనకి పర్సెంట్ ఇవ్వలేదు. ఇతరులు అనేవి మనకి సిక్కులు, బౌద్ధులు, జైనుల క్రిందకి వస్తారు. వీళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నది నేను కనుక్కొని మళ్ళీ చెప్తాను. ఇతర దేశాలకు వ్యాపించిన మతము బౌద్ధ మతము. ఓకేనా? సో నెక్స్ట్, భారత అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి. భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. అధ్యక్షుని క్రింది పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. భారత అధ్యక్షుడు, రాష్ట్రపతి మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్, భారతదేశంలో హిందువులు 80% అండి. ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాజ్యాంగాన్ని రాసిన వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ. రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 జూలైలో. రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన సంవత్సరం 1946 డిసెంబర్లో. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299. 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 3 అంచెల పాలనా వ్యవస్థ అండి. మన దేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెల్లో ఉంది. దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభలు, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనే స్థానిక ప్రభుత్వాలు. సో నెక్స్ట్, భారతదేశ మొట్టమొదటి ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ దౌలత్ రామ్. భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య మంత్రి రాజ్కుమారి అమృత్ కౌర్. భారతదేశ మొట్టమొదటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్. సో నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫస్ట్ పట్టిక చూసుకుందామండి. మన గ్రామాల్లో వివిధ వృత్తుల వారు చేసే పనులను గురించి అయితే మనం చూసుకుందాము. సో ఫస్ట్ వృత్తి మనకి రైతులు లేదా హాలికులు అనేది వ్యవసాయం చేస్తారు. అలాగే మేదరి వాళ్ళు బుట్టలు అల్లుతారు. చర్మకారులు చెప్పులు కుట్టడం చేస్తారు. మంగళి వాళ్ళు క్షౌరం చేస్తారు. వడ్రంగి పని వాళ్ళు కొయ్య పని లేదా చెక్క పని చేస్తారు. కమ్మరి లోహపు పని చేస్తారు. కుమ్మరి కుండలు చేస్తారు. కంసాలి బంగారం పని చేస్తారు. సాలి లేదా మగ్గరి నేత పని చేస్తారు. సో దీని నుంచి ఒక బిట్ అయితే మనకి కంపల్సరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ పట్టిక మనం చూసుకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే స్టార్స్ ఉన్నారో ఆటలో రాణించిన వాళ్ళు ఏ ఆటలో రాణించారనే పట్టిక గురించి అయితే మనము చూసుకుందాము. సో ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ అండి. మిథాలీ రాజ్ క్రికెట్. మేరీ కోమ్ బాక్సింగ్. కోనేరు హంపి చెస్ లేదా చదరం. కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్. సానియా మీర్జా టెన్నిస్. పివి సింధు బ్యాడ్మింటన్. గగన్ నారంగ్ షూటింగ్. విశ్వనాథ్ ఆనందన్ చదరంగం లేదా చెస్. విజయేందర్ సింగ్ బాక్సింగ్. సో ఈ విధంగా అయితే ఆటలు వాళ్ళు ఆడినటువంటి వాళ్ళ పేర్లు కూడా మనము ఇక్కడ తెలుసుకున్నాము. సో నెక్స్ట్ పట్టిక మనం చూసుకుంటే మన దేశం తరపున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన వారు ఎవరెవరంటే ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్ని గెలుచుకున్నారు. అలాగే లియాండర్ బీసీస్, ఫస్ట్ సైనా నెహ్వాల్, తర్వాత లియాండర్ బీసీస్, అలాగే విజయేందర్ సింగ్, నెక్స్ట్ మేరీ కోమ్, తర్వాత గగన్ నారంగ్. వీళ్ళైతే మన దేశం తరపున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినటువంటి వారండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే
ఇక్కడ ఇవి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దుంప ఉంది, దుంపలు ఇప్పుడు బంగాళదుంప, కంద, చామదుంప ఇవన్నీ కూడా మనకి ఏ రకంలోకి వస్తాయి? దుంపల రకంలోకి వస్తాయి. ఈ స్టాలన్లన్నా, లసనాలన్నా, కొమ్ములన్నా, దుంప అన్నా ఇవన్నీ కూడా మనకి ఏంటి? కాండాలండి. కాండాలు పరిపక్వత చెంది రూపాంతరం చెంది ఈ విధంగా మనకి కాండ భాగంలో మనకి తినే భాగం అయితే ఉంది. సో స్టాలన్లు అని మనము స్ట్రాబెర్రీ మల్లెల్ని అంటాము. ఓకే, స్ట్రాబెర్రీ మల్లె చెట్లను స్టాలన్లు అంటారు. అలాగే లసునాలు అని ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి వీటిని లసునాలు అని అంటామండి. ఇప్పుడు ఈ రన్నర్లు, ఈ స్టాలన్లు ఇవన్నీ కూడా బలహీన వాయుగత కాండాలు ఏవైతే ఉంటాయో అవి నేలను తాకిన వెంటనే అక్కడే వేర్లు ఏర్పరచుకొని వేరొక కొత్త మొక్కగా ఏర్పడతాయి. సో అందుకు మనకి ఈ విధంగా వాళ్ళు పేరు అయితే పెట్టడం జరిగింది. సో స్టాలన్లు వచ్చేసరికి మనకి స్ట్రాబెర్రీ మల్లె మొక్కలను మనము స్టాలన్లు అంటారు. అలాగే లసనాలు ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి అని అంటారు. కొమ్ములు వచ్చేసరికి పసుపు, అల్లం ఈ రెండు కూడా మనకి కొమ్ములు జాతికి చెందినటువంటివి. నెక్స్ట్ దుంపలు వచ్చేసరికి బంగాళదుంప, కంద, చామదుంప ఇవన్నీ కూడా దుంపల రకాలకి చెందినటువంటివి. తర్వాత పిలక మొక్కలు వచ్చేసి చామంతి, పుదీనా ఈ విధంగా అయితే మనము ఈ పేర్లతో వాటిని వర్గీకరించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొక్క పేరు అలాగే కొత్త మొక్క ఉత్పత్తి అయ్యే భాగం, అంటే మనకి ఏ మొక్క ద్వారా ఏ భాగం నుంచి కొత్త మొక్క అనేది ఉత్పత్తి అవుతుంది అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ ఇవన్నీ కూడా మనకి రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అవుతుందండి. ఈ చిలగడ దుంప కానీ, డాలియా కానీ, క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా వేర్లు రూపాంతరం చెందడం ద్వారా మనకి ఈ విధంగా ఈ భాగాలు ఏర్పడడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ బంగాళదుంప వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, ఇది రూపాంతరం చెందిన కాండం అండి. బంగాళదుంప ఎటువంటిది అని మనకి ఇచ్చి అక్కడ వేర్ల, కాండమా, ఆకుల అని మనకి అడుగుతారు. సో అటువంటి అప్పుడు మీరు బంగాళదుంప వచ్చేసరికి మనకి కాండం నుంచి, మిగతా దుంపలు వచ్చేసరికి వేర్ల నుంచి, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి ఇవన్నీ కూడా లసునాల నుండి దుంపల నుంచి మనకైతే రావడం జరిగిందండి. ఇవి లసునాలు, ఉల్లి, వెల్లుల్లి ఇవి మనకి లసునాలు వస్తాయి. లిల్లీ, గ్లాడియోలి మనకి దుంపలకి చెంది ఉంటాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రయోఫిల్లం, బిగోనియా. ఈ బ్రయోఫిల్లం, బిగోనియా అనేవి ఆకులలోని కోరకాల నుంచి ఏర్పడతాయి. మనం ఆల్రెడీ చిన్నప్పుడు చాలా చూసి ఉంటాం, ఆకుల నుంచి కొత్త మొక్కలు ఏర్పడడం. సో ఈ బ్రయోఫిల్లం అనుకోండి లేదా బిగోనియా ఈ రెండు కూడా మనకి ఆకుల నుంచి కొత్త మొక్కలు ఈ చివర్లో ఉంటాయి కదా, సో వాటి నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఆకులలోని కోరకాల నుంచి. నెక్స్ట్ చెరుకు, పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి ఇవన్నీ కూడా కాండపు కణుపుల నుంచి. సో చెరుకు మనం చీకాం కదా, ప్రతి ఒక్కరం కూడా చెరుకు తినే ఉంటాము. సో ఆ చెరుకుకి గడల మధ్యలో ఉంటాయి కదా ఏంటి కణుపులు ఉంటాయి, ఆ కణుపుల నుంచి కొత్త మొక్క అనేది రావడం జరుగుతుంది. అలాగే పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి ఇవన్నీ కూడా ఇక్కడ చెరకు వచ్చేసరికి కాండపు కణుపుల నుంచి ఏర్పడితే మనకి పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి పాకే కాండం నుంచి ఏర్పడడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి మొక్కలు ఈ రకాలుగా మనకి విభజించడం జరిగింది. సో నెక్స్ట్ ఫలం పేరు, ఫలం రకము, తినే భాగము. ఇందులోంచి మనకి ప్రీవియస్ బిట్లో ఒకటి అడిగారండి. ఇందులో మనకి ఏం అడిగారంటే వేరేది అడిగారు, ఏంటి అంటే జీడి మామిడిలో తినే భాగం ఏది అని. సో అది ఏపీ టెట్కి అడిగినట్టున్నారు. మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇవి ఇచ్చారు. సో ఫలం పేరు కొబ్బరి వచ్చేసరికి టెంకగల ఫలం అండి. అంకురచ్చదం తినే భాగం, లోపల ఉండే తెలుపు కలర్ది మనం తింటాం కదా, దాన్ని మనము అంకురచ్చదం అని అంటారు. అలాగే ఆపిల్ వచ్చేసరికి పోమ్ అనేది ఫల రకం అండి. అలాగే కండయుత పుష్పాసనం అండి, ఆపిల్ అనేది పుష్పాసనం మనము తినే భాగము, పుష్పాసనం నుంచి రూపాంతరం చెందింది అవుతుంది. అలాగే సీతాఫలం వచ్చేసరికి బెర్రీ మృదు ఫలం అండి. పెరికాట్ నుంచి మనకి దీని యొక్క తినే భాగము పెరికాట్. ఓకే, పెరికాట్ని మనము తింటాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పైనాపిల్. పైనాపిల్ వచ్చేసరికి మనకి సోరోసిస్ అండి, సోరోసిస్ ఫలం రకము. అలాగే అక్షము, పరిపత్రము, అండన్యాస స్థానము మనము తింటామండి, తినే భాగము. అలాగే వంగ, జామ, టమాటా ఇవన్నీ కూడా బెర్రీ మృదు ఫలము. మొత్తం ఫలంని మనం తింటాం, ఫలము ఇది ఫలము. అలాగే దోస మనం చూసుకుంటే పెపో అండి, ఫలం రకము. మీసోకాట్, ఎండోకాట్, ప్లాసెంటా విత్తనాలని మనము తింటాము. ఓకేనా. సో నెక్స్ట్ పుచ్చకాయ వచ్చేసరికి పెపో అండి. మీసోకాట్, ఎండోకాట్ని మనము తినే
భాగము, నిమ్మ హెస్పెరిడియం, అలాగే అంతఃఫల కవచం కేశాలు మనము తినే భాగం అండి. ఓకేనా. మామిడి వచ్చేసరికి టెంక గల ఫలము, మధ్య ఫల కవచాన్ని మనము తింటాము. అరటి వచ్చేసరికి బెర్రీ లేదా మృదు ఫలము, మధ్య అంతర ఫల కవచాలు మనము తినడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పనస వచ్చేసరికి సోరోసిస్ అండి, కండ ఉన్న పరిపత్రం విత్తనాలు మనము తింటాము. ఓకేనా. సో నెక్స్ట్ మనకి పనస ఏమిచ్చారు? సోరోసిస్, ఇది కండగల ఉన్న పరిపత్రం విత్తనాలను మనము తింటాము. అలాగే ఖర్జూరం మృదుఫలం, ఫలకవచాన్ని తింటాము. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పట్టిక నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ కంపల్సరీ ఉంది. ఇదిగో చెప్పాను కదా జీడి మామిడి అనేసి. సో మనకి ఈ విధంగా మనకు అడుగుతారు. లాస్ట్ టైం ఇది అడిగారు. ద్రాక్ష వచ్చేసరికి మృదుఫలం అండి, ఫలకవచము అండన్యాసము అయితే మనము తింటాము. నెక్స్ట్ దానిమ్మ వచ్చేసరికి టెస్టా అనేది ఫల రకం అండి, రసభరిత బాహ్య బీజ కవచాన్ని మనం తింటాము. ధాన్యాలు వచ్చేసరికి శుష్క అవిదారక ఫలం అండి, అంకురచ్చదాన్ని తింటాము. అలాగే జీడి మామిడి పెంకు గల ఫలము, బీజ దళాలు, కండగల పుష్ప వృంతాన్ని తింటాము జీడి మామిడి. ఓకేనా. సో నెక్స్ట్ వేరుశనగ అనేది ద్వివిధారక ఫలము, బీజ దళాలని తింటాము. నారింజ హెస్పెరిడియం అండి, అంతఃఫల కవచంలోని రసయుత రసభరిత అండన్యాస కేశాలని మనము తినడం జరుగుతుంది. నెక్స్ట్ వరి వచ్చేసరికి కవచ బీజకం అండి, అంకురచ్చదాన్ని మనము తింటాము. బఠానీ వచ్చేసరికి ద్వివిధారక ఫలం అండి, బీజదళాలని మనము తినడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనము ఫలము, వాటి యొక్క రకము, వాటిలో తినే భాగాల్ని, ఏ భాగాల్ని మనం తింటామనేది మనము ఈ పట్టికలో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జీవులు, గూడు నిర్మాణంలో వాడే వస్తువులు. కొంచెం గొంతు ఇంతకంటే ఈరోజు హైయెస్ట్గా పెంచలేకపోతున్నాను, సో అడ్జస్ట్ అవ్వండి. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే గిజిగాడ్ అండి. గూడు నిర్మాణంలో వాడే వస్తువులు వచ్చేసరికి గడ్డిపోచలు, ఈత ఆకులు, పీచు ఉపయోగిస్తారు. సో గిజిగాడు వచ్చేసరికి గూడు నిర్మాణంలో గడ్డిపోచల్ని, ఈత ఆకుల్ని, పీచుని ఉపయోగిస్తుందండి. నెక్స్ట్ కాకి వచ్చేసరికి పొల్లలు, గుడ్డ ముక్కల్ని ఉపయోగించి గూడు అయితే కట్టుకుంటుంది. తర్వాత దర్జీపీట వచ్చేసరికి దారాలు, ఆకుల్ని ఉపయోగించి గూడుని కట్టుకుంటుంది. చీమలు వచ్చేసరికి మట్టిని ఉపయోగించి గూడు నిర్మాణం చేసుకుంటాయి. తేనెటీగలు వచ్చేసరికి నోటిలోని స్రావాన్ని ఉపయోగించి అవి గూడుని నిర్మించుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుందాము జంతువులు, వాటి యొక్క నివాస స్థలం అండి. గుడ్లగూబలు వచ్చేసరికి చెట్ల తొర్రల్లో నివసిస్తాయి. కుందేళ్ళు నేల బొరియలు, పొదలలో నివసిస్తాయి. ఆవులు లేదా గేదెలు పాకలలో నివసిస్తాయి. కుక్కలు మనకి కెన్నెల్స్లో నివసిస్తాయి. గుర్రాలు గుర్రపు శాలల్లో నివసిస్తాయి. చేపలు ఎక్వేరియంలో నివసిస్తాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ మొక్కలు ఉత్పత్తి చేసే జీవ రసాయన పదార్థాలు మనకి రెండు రకాలండి. ఫస్ట్ ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు, సెకండ్ వన్ ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. సో ఇక్కడ మనము ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు చూసుకుంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, ఇవి మనము తినేకి ఉపయోగిస్తాము. ఇక్కడ మనకి ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు వచ్చేసరికి ఇవి రసాయన పదార్థాల టైప్లో అయితే మనకి ఉంటాయండి. ఫస్ట్ వన్ జిగురులు. ఈ జిగురులు ఉత్పత్తి చేసేవి ఏంటంటే వేప, తుమ్మ చెట్లు మనకి జిగురులని అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే టానిన్లు వచ్చేసరికి తుమ్మ, తంగేడు చెట్లు మనకి టానిన్లను విడుదల చేస్తాయి. రెసిన్లను పెనస్ అనే చెట్లు మనకి రెసిన్లను విడుదల చేస్తాయి. అలాగే లేటెక్స్ రబ్బరు మొక్క విడుదల చేస్తుంది. ఆల్కలాయిడ్స్ వచ్చేసరికి ఆ ఉదాహరణకి ఆల్కలాయిడ్స్ అంటే క్వినైన్, కెఫిన్, నికోటిన్, నింబిన్, మార్ఫిన్, కొకైన్, రిఫర్సన్, స్కోపోలమైన్, ఇవన్నీ కూడా మనకి ఆల్కలాయిడ్స్కి సంబంధించినవండి. ఇవన్నీ కూడా మనకి వివిధ రకాల మొక్కలు అనేవి ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము మొక్కలు ఉత్పత్తి చేసే జీవ రసాయన పదార్థాలు గురించి ఈ పట్టికలో మనము తెలుసుకున్నాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొక్కల శ్వాసక్రియలో ఏర్పడే వ్యర్థాలు ఏంటి, అలాగే కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే వ్యర్థ పదార్థం ఏంటి. ఇక్కడ మనకి మొక్కల శ్వాసక్రియలో CO2 కార్బన్ డయాక్సైడ్ అనేది వ్యర్థ పదార్థంగా ఏర్పడుతుంది. అలాగే నీరు. నెక్స్ట్ ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో O2 ఆక్సిజన్ అనేది వ్యర్థ పదార్థంగా ఏర్పడడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆల్కలాయిడ్స్ అనేవి ఇవన్నీ. సో ఈ ఆల్కలాయిడ్స్ ఏవి, ఎక్కడ, ఎవరు
విడుదల చేస్తారనేది మనం ఇప్పుడు చూసుకుందాము. సో ఆల్కలాయిడ్ నేమ్ వచ్చేసరికి క్వినైన్ అండి. ఇది సింకోనా అఫిసినాలిస్ సింకోనా అనే మొక్క ద్వారా ఉత్పత్తి చేస్తుంది. మొక్కలోని బెరడు భాగం అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మలేరియా నివారణకు ఈ క్వినైన్ అనేది ఉపయోగిస్తారు. కెఫెన్ వచ్చేసరికి కాఫియా అరాబికా అంటే కాఫీ మొక్క అండి. విత్తనాలు అనేది మొక్కలోని భాగము. నాడీ వ్యవస్థ ఉత్తేజకారకంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే నికోటిన్ అనేది నికోటియానా టొబాకమ్ పొగాకండి. ఆకుల నుంచి ఇదైతే మొక్కలోని భాగము. క్రిమి సంహారిణిగా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే నింబిన్ అజాడిరక్టా ఇండికా వేప చెట్టు నుంచి నింబిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు బెరడు ఆకుల నుంచి ఉత్పత్తి అవుతుంది. యాంటీసెప్టిక్గా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మార్ఫిన్ కొకైన్ వచ్చేసరికి పపావర్ సోమ్నిఫెరమ్ గంజాయి అంటారండి. ఈ గంజాయి అనేది ఫలం నుంచి విడుదలవుతుంది. మత్తు మందు అలాగే నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. రిసర్ఫిన్ వచ్చేసరికి రావుల్ఫియా సప్పంటైన్ సప్పగంధి అంటారండి. ఇది వేరు ద్వారా ఉత్పత్తి అవుతుంది. పాము కాటు నుండి రక్షణ అయితే మనకి ఇది దీని నుంచి జరుగుతుంది. అలాగే స్కోపోలమైన్ వచ్చేసరికి ఉమ్మెత్త అండి. పండు అలాగే పువ్వు మొక్కలోని భాగం అయితే మత్తు మందుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ హార్మోన్లు ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాము. మనకి ఆక్సిన్లు వచ్చేసరికి కాండం పెరుగుదలకి, కాండం వేరు విభేదనం చెందడానికి ఆక్సిన్లను కనుగొని పేరు పెట్టింది FW వెంట్ అండి. ఈ కాండం పెరుగుదలకి, కాండం వేరు విభేదనం చెందడానికి ఆక్సిన్లు అనేవి ఉపయోగపడతాయి. అలాగే మొక్కలలో మొట్టమొదట గుర్తించిన హార్మోన్ వచ్చేసరికి ఆక్సిన్. ఓకేనా? సో ఇవి మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జిబ్బరెల్లిన్లు వచ్చేసరికి విత్తనాల అంకురోత్పత్తికి, విత్తనాల సుప్తావస్థను తొలగించడానికి, కోరకాల మొలకెత్తించడం, కోరకాల సుప్తావస్థను తొలగించడం, కాండం పొడవడం, అలాగే పుష్పించడానికి ప్రేరేపించడం, ఫలాల అభివృద్ధికి ఈ జిబ్బరెల్లిన్లు అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ కాండము పొడవుగా అవ్వడం అండి. సో జిబ్బరెల్లిన్లు అనేది ఈ విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సైటోకైనిన్లు అండి. ఈ సైటోకైనిన్లు కణ విభజన ప్రేరేపించడము, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడము, ఆకులు రాలకుండా చేయడము, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎథిలీన్ వచ్చేసరికి ఫలాలు పక్వానికి రావడము, అబ్సెసిక్ ఆమ్లం వచ్చేసరికి పత్రరంధ్రాలు మూసుకొనుట, విత్తనాలు సుప్తా వ్యవస్థలో ఉంచుట ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఇస్తారు, ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడేది ఏది అని ఎథిలీన్, అబ్సెసిక్ ఆమ్లం, సైటోకైనిన్లు, ఆక్సిన్లు అని ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఎథిలీన్ అని పెట్టాలి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫార్మేట్ అయితే ఉంటుంది. అందుకే మీకు ఇంపార్టెంట్ కీవర్డ్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. సో వీటిని మనం చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అనేవి మనము సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సైకాలజీ నుంచి కూడా మ్యాక్సిమం 25 మార్క్స్ మీకు కవర్ అయ్యేలా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో చేయాలి అంటే మాత్రం మీ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే సపోర్ట్ లేకుండా అయితే నేను అస్సలు కొత్త వీడియోస్ చేయలేను. మీకు వద్దు అంటే మాత్రం నేను చేయలేను. మేడం గారు మాకు కావాలి అంటేనే చేయగలను. సో ఓకే, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉంటుంది. బట్ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. సో సపోర్ట్ ఇవ్వండి, చేయమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు, ఉదాహరణల గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్, ఉప్పు ప్లస్ మిరపపొడి ప్లస్ నూనె కలపడం ద్వారా పచ్చళ్లను నిల్వ చేయవచ్చండి. అలాగే కేవలం ఉప్పు చేర్చడం ద్వారా చేపలను నిల్వ చేయవచ్చు. ఎండబెట్టడం ద్వారా మిరపకాయలు, వరుగులు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ను మనము నిల్వ చేయవచ్చు. అలాగే చక్కెర పాకం కలపడం ద్వారా జాములు, జ్యూస్లను నిల్వ చేయవచ్చు అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే విటమిన్స్ గురించి అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. థయామిన్ విటమిన్ B1 అంటారు. లభించే పదార్థాలు తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసము, చేపలు, గుడ్లు అండి. అలాగే దీని లోపం వల్ల బెరీ అనే వ్యాధి అయితే వస్తుంది. వ్యాధి లక్షణాలు వచ్చేసరికి వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడము, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. వీలైతే వీటిని ఒక నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే ఇవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ రైబోఫ్లావిన్ వచ్చేసరికి పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరల ద్వారా లభిస్తుంది. ఇది లోపంగా వస్తే గ్లాసైటిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. వీటి యొక్క వ్యాధి లక్షణాలు మనం చూసుకుంటే నోటి పూత, పెదవులు మూలలు పగులుట, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడము, పొడి బారిన చర్మము మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత నియాసిన్ B3
మనకి లభించే పదార్థాలు మూత్రపిండాలు, కాలేయము, మాంసము, గుడ్లు, చేపలు. మూత్రపిండాలు అంటే మనవి కాదండి, మనం తింటాం కదా, ఐ మీన్ చేపలు, నెక్స్ట్ చికెను, మటను, వీటి ద్వారా వచ్చే మూత్రపిండాలు, కాలేయం నుంచి మనకి ఇవైతే అత్యధికంగా లభిస్తాయి. కలిగే వ్యాధి పెల్లాగ్ర. దీని లోపం వల్ల నియాసిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్ర అండి. చర్మ వ్యాధులు, నీళ్ళ విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవట, చర్మం పొలుసులు బారిపోవడం అనేది వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే పైరిడాక్షన్ అండి. B6 ఇది లభించేవి నూనె గింజలు, తృణధాన్యాలు, కాయగూరలు, పాలు, మాంసము, చేపలు, గుడ్లు, కాలేయం నుంచి లభిస్తుంది. మనకి దీని లోపం వల్ల అనీమియా అంటే రక్తహీనత అనే వ్యాధి వస్తుంది. వాంతులు, మూర్ఛ అనేవి వ్యాధి యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సయనోకోబాలమిన్ B12 అండి. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది. అలాగే దీని లోపం వల్ల పెరినియాస్ అనీమియా అనే వ్యాధి కూడా వస్తుంది. నిస్సత్తువ, ఆకలి మందగించడం అనేవి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఫోలిక్ ఆమ్లం లోపం వలన అనీమియా లేదా రక్తహీనత అనే వ్యాధి వస్తుంది. ఇది లభించే పదార్థాలు కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు వీటి నుంచి లభిస్తుంది. వీటి యొక్క వ్యాధి లక్షణాలు ఏంటంటే నీళ్ల విరోచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవుట, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లం మనకి ఎక్కడ దొరుకుతుందంటే చిలగడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు ద్వారా లభిస్తుంది. పాదాల పగుళ్ళు అనే వ్యాధి అయితే మనకి వస్తుంది. నడవలేకపోవడము, మడమ నొప్పులు ఇవన్నీ కూడా ఈ కాలేయం తినడం వల్ల, మూత్రపిండాలు ఇవన్నీ తినడం వల్ల మనకి రికవర్ అవుతాము. ఓకేనా. సో నెక్స్ట్ బయోటిన్ వచ్చేసరికి పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, పాలు ద్వారా లభిస్తుంది. ఇది లోపం వలన నాడీ సంబంధ సమస్యలు అయితే ఏర్పడతాయి. కండరాల నొప్పులు, అలసిపోవడము, మానసిక వ్యాకులత అనేది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఆస్కార్బిక్ ఆమ్లం వచ్చేసరికి పొల్లని పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తు గింజల నుంచి లభిస్తుంది. స్కర్వీ అనే వ్యాధి వస్తుంది ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి లోపం వల్ల. నెక్స్ట్ గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం అనేవి దీని యొక్క ముఖ్య వ్యాధి లక్షణాలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. ఇంతకు ముందు చెప్పుకునేవి ఇవన్నీ నీటిలో కరిగే విటమిన్లు, ఇవి క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. విటమిన్ ఏ వచ్చేసరికి లభించే పదార్థాలండి ఆకుకూరలు, క్యారెట్, టమాటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసము, చేపలు, గుడ్లు, పాలు, కాలేయము, కాడ్ చేప లివర్ ఆయిల్, షార్క్ చేప లివర్ ఆయిల్. అలాగే వచ్చే వ్యాధి వచ్చేసరికి కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు. వ్యాధి లక్షణాలు మనం చూసుకుంటే రేచీకటి, చత్వారము, కంటి నుండి నీరు కారడము, చర్మం పొలుసు బారడము, నేత్ర పటల యొక్క సమస్యలు కూడా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కొంచెం పిల్లల సౌండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తాయండి. యాక్చువల్లీ అందుకే నేను వాళ్ళు పడుకున్నాక నైట్ టైం చేసేదాన్ని, బట్ నాకు అస్సలు ఏం బాగాలేదు, సో అందుకే చేయలేదు. మార్నింగ్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, సో అడ్జస్ట్ అవ్వండి. సో నెక్స్ట్ విటమిన్ డి కాల్సిఫెరాల్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే కాలేయము, గుడ్లు, కాడ్ చేప లివర్ ఆయిల్, షార్క్ చేప లివర్ ఆయిల్ సూర్యరశ్మి ఉత్పత్తి ద్వారా మనకి లభిస్తుంది. అలాగే దీని లోపం వల్ల రిటెక్స్ అనే వ్యాధి కూడా వస్తుంది, రికెట్స్. ఓకే. సో నెక్స్ట్ దీని లక్షణాలు వచ్చేసరికి ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, పెలుసు బారడం, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ టోకోఫెరాల్ అండి. ఈ టోకోఫెరాల్ మనకి ఎక్కడ లభిస్తుంది అంటే పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు గింజల నూనె నుంచి మనకి లభిస్తుంది. వ్యంధ్యత్వ సమస్యలు ఏర్పడతాయి. పురుషులలో అయితే వ్యంధ్యత్వము, స్త్రీలలో అయితే గర్భస్రావ సమస్యలు అయితే ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ కే విటమిన్ ఫైలోక్వినోన్ మనకి ఎక్కడ లభిస్తుందంటే మాంసము, గుడ్లు, ఆకుకూరలు, పాలు నుంచి లభిస్తుంది. రక్తం గడ్డగట్టకపోవడం అనే వ్యాధి అయితే మనకు వస్తుంది. దీని లక్షణాలు వచ్చేసరికి అధిక రక్తస్రావం, రక్తం గడ్డగట్టకపోవడం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మాంసము, వాటి పేరుని ఏమంటారు, ఓకేనా, అంటే ఏ జంతువు యొక్క మాంసాన్ని ఏమంటారు అనేది తెలుసుకుందాము. సో ఎద్దు యొక్క మాంసాన్ని బీఫ్ అంటామండి, పంది యొక్క మాంసాన్ని పోర్క్ అంటామండి, గొర్రె లేక మేక యొక్క మాంసాన్ని మటన్ అంటాము, కోళ్ళ మాంసాన్ని చికెన్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్
భూమి లోపల జీవించేవి ఏవి, భూమి పైన జీవించేవి ఏవి, నీటిలోన నీటి పైన జీవించేవి ఏవి, వేరే ఇతర ప్రాంతాల్లో జీవించేవి ఏవి మనం ఒకసారి చూసుకుందాము. సో భూమి లోపల జీవించేవి పాములు, వానపాములు, ఎలుకలు, చీమలు, కుందేలు, కీచురాయి. అలాగే భూమి పైన నివసించేవి మానవుడు, ఏనుగులు, ఈగలు, పిల్లి, పులి, తొండ, కోళ్ళు. నెక్స్ట్ నీటి లోపల లేదా నీటి పైన జీవించేవి చేపలు, కొరమీను, తాబేళ్లు, రొయ్యలు, బుడగతామర, అంతరతామర, గుర్రపుడెక్క, ఆల్చిప్పలు. వేరే ఇతర ప్రాంతాల్లో జీవించేవి సాలెపురుగు, కోతులు, కుమ్మరి పురుగు, ఉడుత, గబ్బిలము, పిట్టలు, బల్లి. ఓకేనా. సో నెక్స్ట్ తేనెటీగల రకాలండి. ఈ తేనెటీగల రకాలు, వాటి యొక్క పని ఏంటి, అవి ఏం చేస్తాయి, ఎన్ని రోజుల జీవితకాలం, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే రాణి ఈగ లేదా ఆడ ఈగ అనేది గుడ్లు పెట్టడం మాత్రమే చేస్తుందండి. ఒకటి మాత్రమే ఉంటుందండి. ఎంత పెద్ద తేనె పట్టైనా ఒకటి మాత్రమే రాణి ఈగ ఉంటుంది, గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది రాణి ఈగ జీవితకాలము. ఓకేనా. నెక్స్ట్ మగ ఈగలు అంటే దీన్ని డ్రోన్ ఈగలు అంటారు. ఇవి సోమరిపోతు ఈగలండి. ఏ పనిపాటు చెయ్యవు, కేవలం సంపర్కంలో మాత్రమే పాల్గొంటాయి. ఇవి మనకి 200 నుంచి 300 వరకు ఒక పట్టులో ఉంటాయి. 57 రోజులు మాత్రమే వీటి యొక్క జీవిత కాలము. నెక్స్ట్ కూలి ఈగలండి. కూలి ఈగలు వ్యంధ్య ఆడ ఈగలు. వ్యంధ్య ఆడ ఈగలు అంటే దీని నుంచి అండం అనేది విడుదల అవ్వదు కాబట్టి ఇవి గుడ్లు పెట్టడానికి పనికిరావు. సో ఇవి ఏం చేస్తాయి, గుడ్లను పొదుగుతాయి. అంటే ఏదైతే రాణి ఈగ పెట్టే గుడ్లు ఉంటాయో వాటిని పొదగడము, పిల్లల్ని సంరక్షించడం చేయడము, మకరంద సేకరణ చేయడము, తేనె పట్టు నిర్వహణ, ఇవన్నీ కూడా ఈ కూలి ఈగలు, బందీ ఆడ ఈగలు చేస్తాయండి. 50 నుంచి 60 వేల వరకు ఈగలు ఉంటాయి. 5 నుంచి 6 వారాలు మాత్రమే వీటి యొక్క జీవితకాలం అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నైట్రోజన్, దాని యొక్క పరిమాణం, గాలిలో ఉండే పరిమాణం ఒకసారి మనం చూసుకుందాము. నైట్రోజన్ వచ్చేసరికి సంకేతం N2 78% అనేది మనకి ఉంటుంది. ఆక్సిజన్ వచ్చేసరికి O2 20.947% ఉంటుంది. ఆర్గాన్ వచ్చేసరికి AR 0.923% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ CO2 0.03% ఉంటుంది. నీటి ఆవిరి H2 వచ్చేసరికి 1% ఉంటుంది. ఇతర అంశాలు వచ్చేసరికి 0.1% ఉంటాయి. సో 100%కి ఇది ఇలా సరిపోయింది గాలిలో ఉండే వీటి యొక్క పరిమాణం శాతం అండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వ్యాధి పేరు, అది దేని ద్వారా వస్తుంది, వాటి యొక్క వైరస్ కానీ బ్యాక్టీరియా ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జలుబు అండి, రినో వైరస్ నుంచి వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. మసూచి వారియోలా వైరస్ ద్వారా వస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది. తట్టు లేదా మీజిల్స్ లేదా పొంగు లేదా రూబియోలా, ఇది మనకి పారామిక్సో వైరస్ ద్వారా వస్తుంది, గాలి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే గవద బిళ్ళలు వచ్చేసరికి మిక్సో వైరస్, మంప్స్ అంటారండి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. పోలియో లేదా శిశు పక్షవాతం వచ్చేసరికి పోలియో వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. అలాగే గాలి, నీరు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే న్యూమోనియా వచ్చేసరికి డిప్లోకోకస్ బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. డిఫ్తీరియా వచ్చేసరికి కోరినే బ్యాక్టీరియం డిఫ్తీరియా ద్వారా వస్తుంది. రోగి దగ్గినప్పుడు కానీ నోటి తుంపరల ద్వారా కానీ ఇది మనకి వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ కోరింత దగ్గు వచ్చేసరికి బోర్డుటెల్లా పెట్టుసిస్ వైరస్ అనేది, ఇది రోగి దగ్గినప్పుడు ఉమ్మిన ద్వారా వ్యాప్తి చెందుతుందండి. అలాగే క్షయ వచ్చేసరికి మైకోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియా ట్యూబర్ వచ్చేసరికి మనకి దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే రోగి దగ్గినప్పుడు శ్లేష్మం ద్వారా, క్యూలోసిస్ ద్వారా అయితే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నీటి పరిమాణం అంటే ఎలా కొలుస్తారు అనేది. సాధారణంగా ఉపయోగించే నీటిని లీటర్లు లేక మిల్లీ లీటర్లలో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ నీళ్ళ ట్యాంక్ లేదా రక్షిత మంచినీటి ట్యాంక్లో లీటర్ల ద్వారా కొలుస్తారు. నీటి రిజర్వాయర్లలో అడుగుల ద్వారా కొలుస్తారు. నది లేక ప్రాజెక్ట్ నుంచి ప్రవహించే నీరును క్యూసెక్ల రూపంలో కొలుస్తారు. నది లేక ప్రాజెక్ట్లో నిల్వ ఉన్న నీరును టీఎంసీల రూపంలో అయితే కొలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే
ఇప్పుడు అధిక వర్షపాతం అంటే ఏంటి, సాధారణం అంటే ఏంటి, తక్కువ అంటే ఏంటి, అలాగే బాగా తక్కువ అంటే ఏంటి ఒకసారి మనం చూసుకుందాము. అధిక వర్షపాతం అంటే సగటు వర్షపాతం కంటే ఎక్కువ లేదా 20% ఉంటే దాన్ని మనము అధిక వర్షపాతము అంటాము. సాధారణ వర్షపాతం అంటే సగటు వర్షపాతం కంటే అంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ వరకు ఉంటే దాన్ని మనము సాధారణ లేదా సగటు వర్షపాతం అని అంటాము. అలాగే తక్కువ అంటే సగటు వర్షపాతం కంటే అంటే 20% నుంచి 59 వరకు 59 లోపల వరకు ఉంటే దాన్ని మనము తక్కువ వర్షపాతం అని అంటాము. బాగా తక్కువ వర్షపాతం అంటే సగం వర్షపాతం కంటే 60% కంటే తక్కువ అని అర్థమండి. సో ఇది మనకి రివర్స్లో ఇచ్చారు, అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాంక్స్ చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిది మంచి ర్యాంక్ అంటాము, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాడిది వాడి తర్వాత అంటాం కదా. సో ఆ విధంగా ఇది కూడా మనకి లెక్కలోకి తీసుకోవడం జరిగింది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిలిఫార్మ్ పాపిల్లే అంటే ఇక్కడ నాలుకపై ఉన్నటువంటి భాగాలను వాటిని ఏమంటారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఫిలిఫార్మ్ పాపిల్లే అంటే నాలుకపై పొలుసుల వంటి నిర్మాణాలను ఫిలిఫార్మ్ పాపిల్లే అంటారు. నెక్స్ట్ ఫంగిఫార్మ్ పాపిల్లే అంటే నాలుకపై గుండ్రంగా కనిపించే నిర్మాణాలను ఫంగిఫార్మ్ పాపిల్లే అంటారు. సర్కంవేలేట్ పాపిల్లే అంటే నాలుక వెనుక వైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లేలను సర్కంవేలేట్ పాపిల్లే అంటారు. నెక్స్ట్ ఫోలియేట్ పాపిల్లే అంటే నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలను ఫోలియేట్ పాపిల్లే అని అంటారు. నెక్స్ట్ దేనికి ఏ పేరుంది ఒకసారి తెలుసుకుందాము. దవడ ఎముకను జత్రుక అంటారండి. ప్రక్కటెముకలను వెన్నెముక అంటారు. ఉరో మేఖల శ్రోణి మేఖల మనకి పుర్రెలో ఉంటాయి, ప్రక్కటెముకలు వెన్నెముకలో ఉంటాయి. మృదులాస్థి ఎముకలు కాళ్ళు చేతుల ఎముకలు అండి. మృదులాస్థి ఎముకలు అంటే కాళ్ళు చేతుల ఎముకలను మృదులాస్థి ఎముకలు అంటారు. అలాగే టెండాన్స్ అంటే సాయి బంధనము, ఈ రకపు సంయోజక కణము కండరాలను ఎముకలను కలుపుతుంది. టెండాన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే సంయోజక కణము కండరాలను ఎముకలను కలుపుతాయి అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కుంతకాలు రథనికలు ఒకసారి చూసుకుందాము. అలాగే అగ్రచర్వణకాలు చర్వణకాలు గురించి కూడా మనము నేర్చుకుందాము. ఇక్కడ కుంతకాలని కొరకు దంతాలని అంటారు. ఇవి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి. ఏనుగులలో పై దవడలోని 2 కుంతకాలు గజదంతాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. కుంతకాల సంఖ్య 8. రథనికలు వచ్చేసరికి కోరదంతాలు అంటారండి. ఇవి చీల్చడానికి ఉపయోగపడతాయి. ఇవి వాడిగా కోనుగా ఉంటాయి. శాకాహార క్షీరదాల్లో ఇవి ఉంటాయి. రథనికలు లేని ఖాళీ స్థానాన్ని డయాస్టీమా అంటారు. పాములోని కోరలు రథనికల రూపాంతరాలే. రథనికల సంఖ్య 4. ఈ పాయింట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్గా కూడా అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డయాస్టీమా అంటే ఏంటి అనేది లాస్ట్ టైం ఒకసారి ఇచ్చారు టెట్లో కానీ డిఎస్సిలో కానీ, అందుకే ఇటువంటి పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనము అగ్రచర్వణకాలు చర్వణకాలు గురించి మనం చూసుకుంటే అగ్రచర్వణకాలు అనేసరికి నమిలే దంతాలండి. ఇవి నమలడానికి ఉపయోగపడతాయి. అగ్రచర్వణకాలను చర్వణకాలను కలిపి విసురు దంతాలు అంటారు. అగ్రచర్వణకాల సంఖ్య 8. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చర్వణకాలు చూసుకుంటే వీటిని విసరే దంతాలు అంటారు. ఇవి కూడా నమలడానికి ఉపయోగపడి ఆహారాన్ని విసరడానికి తోడ్పడతాయి. మానవుడిలో చివరి జత చర్వణకాలను జ్ఞానదంతాలు అంటారండి. ఇక్కడ చర్వణకాల సంఖ్య 12. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది దంత ఫార్ములా అండి. దవడల్లో దంతాల అమరికను దంత ఫార్ములా అంటారు. సో శాశ్వత దంతాల ఫార్ములా వచ్చేసరికి ఇదండి. అంటే 2/2, 1/1, 2/2, 3/2, 2/1, 2/3, 2/1, 2/3. ఓకే. 2/1, 2/3 2/1, 2/3 ఇది గుర్తుపెట్టుకోండి. 2 అంటే కుంతకాలు, రథనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఇక్కడ ఈ విధంగా మీరు ఈ పట్టిక ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మానవులో శాశ్వత దంతాల సంఖ్య 32, 2123/2123. అలాగే మానవునిలో పాలదంతాల సంఖ్య 2102/2102 20 ఉంటాయి. పాలదంతాలు పుట్టుకతోనే వస్తాయి. 6 నుంచి 7 నెలల్లో రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 2/2 అంటే 4/4, 2/2, 4/4, 6/6 అంటే ఇక్కడ ఇవి కలపండి. 4 + 2 6, 6 + 4 10, 10 + 6 16, 16/16 అంతే కదా. 32 మీకు టోటల్గా సరిపోయి. సో ఈ విధంగా అయితే మనకి దంత ఫార్ములా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జీర్ణం కావడానికి పట్టే సమయాన్ని చూసుకుందాము. ఆహార పదార్థం అనేది ఇక్కడ మనకి మరిగించిన పాలు కడుపులో 2 గంటల 15 నిమిషాలు జీర్ణం పట్టడానికి అయితే జీర్ణ రసాలు ఉండే గ్లాసులో
4 గంటల 15 నిమిషాలు పడుతుందండి. అంటే బయటికి మనకి కడుపులోకి ఎంత తేడా ఉందో ఒకసారి చూసుకోండి. మరిగించిన పాలు 2 గంటలు పడితే బయట గ్లాసులో జీర్ణరసాలు ఉండే గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. అలాగే పూర్తిగా ఉడికించిన గుడ్లు కడుపులో 3 గంటల 30 నిమిషాలు పడితే అరగడానికి, జీర్ణం కావడానికి గ్లాసులో 8 గంటలు పడుతుంది. సగం ఉడికించిన గుడ్డు 3 గంటలు పడితే ఇక్కడ 76 గంటల 30 నిమిషాలు పడుతుందటండి. చూసారా ఎంత లేట్. అలాగే చిలకబడ్డ గుడ్డు 2 గంటలు పడితే ఇక్కడ 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు మన కడుపులో పడితే ఇక్కడ గ్లాసులో వచ్చేసరికి 4 గంటలు పడుతుందండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అప్పుడే జన్మించిన వారిలో గుండె కొట్టుకునే వేగం వచ్చేసరికి నిమిషానికి 32 సార్లు అండి. 5 సంవత్సరాల పిల్లల్లో నిమిషానికి 26 సార్లు, 25 సంవత్సరాల వారిలో నిమిషానికి 15 సార్లు, 50 సంవత్సరాల వారిలో నిమిషానికి 18 సార్లు గుండె కొట్టుకుంటుంది. అలాగే ఆరోగ్యవంతుల్లో నిమిషానికి 18 సార్లు గుండె కొట్టుకుంటుంది. సాధారణంగా మానవుని శ్వాసక్రియ రేటు 18 సార్లు. సాధారణ మానవ శ్వాసక్రియ రేటు ఎన్నిసార్లు? 18 సార్లు. అలాగే అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు ఎంత? మనకి 32 సార్లు. సారీ ఫ్రెండ్స్, గుండె కొట్టుకునేదని చెప్పాను కదా, సో సారీ. ఇది మనకి శ్వాసక్రియ రేట్ అండి. శ్వాస అనేది నిమిషానికి ఎవరెవరిలో ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఇది. సో ఒకసారి మిస్టేక్ని సరి చేసుకున్నాను. సో ఒకసారి చూసుకోండి. అప్పుడే జన్మించిన వారిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు 32 సార్లు, ఆరోగ్యవంతుల్లో నిమిషానికి 18 సార్లు, 5 సంవత్సరాల్లో 26 సార్లు, 25 సంవత్సరాల వాళ్ళు 15 సార్లు, 50 సంవత్సరాల వాళ్ళు 18 సార్లు. ఓకేనా? సో నెక్స్ట్ అంశము ఎర్ర రక్త కణాలు. ఇక్కడ రక్త కణాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. ఇక్కడ మనకి పేరు వచ్చేసరికి ఎరిథ్రోసైట్లు అంటారండి ఎర్ర రక్త కణాలనే. అలాగే తెల్ల రక్త కణాలని శ్వేత రక్త కణాలు అంటారు. రక్త ఫలికల్ని థ్రాంబోసైట్లు అంటారు. రంగు వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండడం వల్ల రక్త కణాలు ఎర్రగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి. కేంద్రకం వచ్చేసరికి ఎర్ర రక్త కణాల్లో ఉండదు, కానీ ఒంటె మరియు లామా వంటి క్షీరదాల్లో కేంద్రకం అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. నెక్స్ట్ తెల్ల రక్త కణాల్లో అన్నింట్లో కేంద్రకం ఉంటుంది, రక్త ఫలికల్లో కేంద్రకం ఉండదు. నెక్స్ట్ ఆకారం వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం అండి. తెల్ల రక్త కణాలు ఆకారం లేదు, రక్త ఫలికలు బల్లపరుపు ఆకారము. నెక్స్ట్ జీవిత కాలం వచ్చేసరికి 120 రోజులు ఎర్ర రక్త కణాలు, 12 నుంచి 13 రోజులు తెల్ల రక్త కణాలు, 3 నుండి 10 రోజులు రక్త ఫలికలు. అలాగే సంఖ్య వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు 1 క్యూబిక్ మిల్లీమీటర్కు ఎర్ర రక్త కణాల సంఖ్య 4.5 నుంచి 5.5 మిలియన్లు ఉంటాయంటండి. అలాగే తెల్ల రక్త కణాలు 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తానికి తెల్ల రక్త కణాల సంఖ్య 4 నుంచి 11,000 ఉంటుంది. అలాగే ఇక్కడ రక్త ఫలికలు వచ్చేసరికి 1 క్యూబిక్ మిల్లీమీటర్కు 2.5 నుంచి 4.5 లక్షల రక్త ఫలికలు ఉంటాయి. నెక్స్ట్ ఉత్పత్తి వచ్చేసరికి ఈ ఎర్ర రక్త కణాలు పిండ దశలో కాలేయంలో ఉత్పత్తి అవుతాయి. పిత్తాశయం ప్రౌఢ దశలో ఎముక మధ్య నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్త కణాలు ప్లేహము థైమస్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయితే జరుగుతుంది. రక్త ఫలికలు ఎముక మధ్య నుంచి రక్త ఫలికలు ఉత్పత్తి అవుతాయి. విధి వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు వాయు రవాణా చేస్తాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవహించే సూక్ష్మజీవులను ఎదుర్కోవడంలో చనిపోయిన తెల్ల రక్త కణాలు చీము రూపంలో గాయం నుండి పోతాయి. అలాగే రక్తస్రావం జరగకుండా రక్త స్కందనంలో రక్త ఫలికలు పాల్గొంటాయి. ఈ విధంగా అయితే మనము నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జంతువు పేరు, వాటి యొక్క బరువు, గుండె బరువు, నిమిషానికి హృదయ స్పందన రేటు గురించి చూసుకుందాము. నీలి తిమింగలం వచ్చేసరికి 1,50,000 కేజీలు ఉంటుందండి. 750 కేజీలు గుండె బరువే ఉంటుంది. నిమిషానికి 7 సార్లు మాత్రమే హృదయ స్పందన ఉంటుంది. ఏనుగు వచ్చేసరికి 3,000 కేజీలు ఉంటుంది. గుండె బరువే 12 నుంచి 21 కేజీలు ఉంటుంది. నిమిషానికి 46 సార్లు గుండె స్పందన ఉంటుంది. మానవుడు వచ్చేసరికి 60 నుంచి 70 కేజీలు ఉంటాడండి. 300 గ్రాములు గుండె బరువు ఉంటుంది. 72 సార్లు నిమిషానికి హృదయ స్పందన ఉంటుంది.
కోయలోటిడ్ పక్షి అనేది 8 గ్రాములే ఉంటుంది. 0.15 గ్రామ్స్ అనేది గుండె బరువు ఉంటుంది. 1200 సార్లు నిమిషానికి హార్ట్ బీట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏకవలయ రక్త ప్రసరణ మార్గము, ద్వివలయ రక్త ప్రసరణ మార్గము ఎవరెవరిలో ఉంటుంది? గుండె ద్వారా కేవలం రక్తం ఒకసారి మాత్రమే ప్రవహిస్తే దాన్ని మనము ఏకవలయ రక్త ప్రసరణ మార్గం అంటారు, చేపల్లో ఉంటుందండి. ద్వివలయ రక్త ప్రసరణ మార్గం వచ్చేసరికి గుండె ద్వారా రక్తం 2 సార్లు ప్రవహిస్తుంది. దీన్నే ద్వంద్వ వలయపు ప్రసరణ మార్గం అంటారు, కప్పలు, సరీసృపాలు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడతో అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ పట్టికలు అయితే మనం నేర్చుకున్నాము. ఇంకొకటి నేను చెప్పలేదు, అది నాకు ఈ పట్టికల్లో ఎలా చేయడం అవ్వలేదు. సో నేను మీకు వేరేగా చెప్తానండి. ఏంటని అనుకుంటున్నారా? మనకి గ్రంథులు ఉన్నాయి కదా, అధివృక గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కూడా. సో దాని నుంచి నేను మీకు ఒక చిన్న వీడియో రూపంలో అందిస్తాను. ఈ వీడియోలో నాకు అది చేయడం అయితే అవ్వలేదు. సో అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో వాటి లింక్స్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను ప్లేలిస్ట్లని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు టైం కుదరట్లేదు. అవన్నీ చేయాలి అంటే మరొక 1 అవర్ టైం పడుతుంది. సో ప్రెజెంట్ ఉన్న నా సిచ్యువేషన్లో టైం నాకు సరిపోవట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని వీడియోస్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీరు సంపాదించుకుంటారు. సో చూడకపోతే మాత్రం నేనేం చేయలేను. మీకు అన్నీ కూడా ఈ విధంగా ఇంపార్టెంట్వి మీకు ఏవైతే అవసరమవుతాయో అవే క్వశ్చన్స్ చేస్తున్నాను, అలాగే మీకు క్లాసెస్ రూపంలో కూడా అందిస్తున్నాను ఎక్స్ప్లెనేషన్స్తో. సో వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ప్రతి వీడియోని ఫాలో అవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను కూడా నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.